ఏ ఆడపిల్లనైనా మీరు ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నారా? మీకు ఆడపిల్లలు ఉన్నారా? లేరు కదా. సరే, మీకు అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా. మన పిల్లని మనం బయటికి పంపించగలమా? పోలీస్ స్టేషన్ పంపించగలమా? ఏదో సర్టిఫికేట్లు పోయినాయి వెళ్ళి పంపించగలమా? మరి ఎక్కడ వస్తుంది ప్రాబ్లము? రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్ తెచ్చుకోమంటమే కూడా ఇబ్బందేగా. ఏమండి, ఎక్కడికి అట్లీస్ట్ ఒక తోడు లేకుండా పంపించలేని పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అదేంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, ఇటువరకు తక్కువ ఉంది. ఇప్పుడు బీహార్ లాగా అవుతుంది, బీహార్ లాగా దుర్మార్గంగా అవుతుందండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ బాగాలేదండి. నేను చెప్పిన నిజాలు కావాలంటే నేను చెప్పిన వాటి మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి. మీకు మీడియాలోనే ఇన్ఫ్లుయెన్స్ పెట్టించి నేను చెప్పిన ఇష్యూస్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి. ఎందుకు? ఆల్రెడీ ఎన్హెచ్ఆర్సీలో ఉన్నాయి పిటిషన్స్, ఎన్హెచ్ఆర్సీలో రిజిస్టర్ అయి ఉన్నాయి, పెండింగ్. దర్యాప్తు జరగాలి కదా. చేసింది కరెక్ట్ కాదో తెలియాలంటే 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఓటుకు నోటు కేసు ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇందాకే చెప్పానండి కొన్ని మీరు మాట్లాడాలి. అది కూడా మరి మరి మీరు 4 సంవత్సరాలు అన్నప్పుడు నేను దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది కూడా లెక్క కదా. ఇవన్నీ కోర్టులో లేవండి, ఇవి ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఇవి ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. అది కోర్టులో ఉంది, ఇన్వెస్టిగేషన్ ఉండొచ్చేమో. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ పెండింగ్. ఓకే, అది కోర్ట్, మా సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ పెండింగ్. ఓకే, ఈ కేసు వేరు, ఇది సపరేట్. ఇది సపరేట్. అది అసలు ఏసీబీ టేకప్ చేయటమే కరెక్ట్ కాదు. అది మీకు తెలుసో లేదు. ఏసీబీ యాక్ట్ సపరేట్ అండి, ఎలక్షన్ కమిషన్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ కూడా సపరేట్. అది రెండు ఒకట క్లబ్ చేయకూడదు అంటారు అండి. రెండు క్లబ్ చేయడానికి లేదు, మెర్జవో. ఎందుకు అలాంటప్పుడు మీరు అన్ని తెలుసుకోవడం అడుగుతారు. ఇదంతా మళ్ళీ నేను దాన్ని ఏమంటారు ఇష్యూ చేయడానికి మాట్లాడుతున్నాం అనుకుంటారు. మీరు అలా రెచ్చగొట్టొద్దు. భయపడుతున్నారు. మాకేందుకు భయం? దేనికి భయం? దివాకర్ గారు, సంక్షేమ పథకాలు, చక్కటి సంక్షేమ పథకాలు, దాని ఏమంటారు నవరత్నాలు అమలు చేస్తున్నారు. సో ఎన్నో కుటుంబాలను ఆయన పైకి తీసుకొస్తున్నారు, అవునా కదా? సో మీ సామాజిక వర్గానికి సంబంధించి, మీ కులానికి సంబంధించి ఎంతవరకు దాంట్లో లబ్ధి చేకూరిందని అనుకోవచ్చు? వాళ్ళకి ఇప్పుడు జనరల్గా రావాల్సిన పెన్షన్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అవైతే వస్తున్నాయి, ఇబ్బంది ఏం లేదు. దాంట్లో కరప్షన్ అయితే జరగట్లేదు. ఈ రకంగా మీకు మంచి చేస్తున్నా కాబట్టి ఆ మంచిని చూసి నాకు ఓటేయండి అని అడుగుతున్నారు, తప్పేముంది దాంట్లో? అంతే. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన అన్నారు, భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడలేదు, జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, నా వల్ల నీకు మంచి జరిగితే ఓటేయండి లేదా అంటున్నారు కదా. వీళ్ళకి మంచి జరిగిందని మీరు కూడా అంటున్నారు. ఇప్పుడు మేము ప్రజలు అందరు ప్రజలతో మేము కూడా డబ్బులు, ట్యాక్స్ కట్టిన డబ్బులు మేము గవర్నమెంట్కి ఇస్తున్నాం. మేము కట్టిన డబ్బులు ఎంత, మాకు వీళ్ళు చెప్తున్న బెనిఫిట్స్ ఎంత అర్థమవుతుందండి. మేము ఇప్పుడు ఎన్ని ట్యాక్సులు కడుతున్నాం, పెట్రోల్ కానీ ఏవైనా కానీ అన్ని డబ్బులు కట్టుకున్న ట్యాక్సులకి మేము గవర్నమెంట్కి ఎంత కట్టామో క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, మాకు ఎంత బెనిఫిట్ అయిందో క్యాలిక్యులేషన్ చేయండి. ఎవరు బెనిఫిట్ అయ్యారు? గవర్నమెంట్ బెనిఫిట్ అయిందా లేదా మేము బెనిఫిట్ అయిందో చూడండి. ఇంకోటి మా రైట్ అండి. ఇప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, ఏదో ఆరోగ్యశ్రీ, ది రైట్ వీఆర్ ఆస్కింగ్ దేర్. మా హక్కు మేము అడుగుతున్నాం. మా హక్కుని మీరు సహాయం చేశారంటే ఎట్లా? మా హక్కు అది, మా విద్యా హక్కు మాకుంది. దానికి మీరు డబ్బులు కడుతున్నారు, మేము డబ్బులు కట్టిన డబ్బులే మాకు కడుతున్నారు. విద్యా వైద్యం బాగానే ఉందని అన్నారు. అవునండి, డబ్బులు ఇస్తున్నారంటే మేము డబ్బులు ఎంత కట్టాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు. ఆ రకంగా కూడా గత గవర్నమెంట్లో జరగలేదు కదండి, అందుకని వాళ్ళు మాట్లాడేది. గవర్నమెంట్ పాలసీలు మారిపోతూ ఉంటాయండి. గవర్నమెంట్లో జరగలేదంటే ఇప్పుడు మన గత గవర్నమెంట్లో జరగలేదు, అంతకుముందు గవర్నమెంట్లో అసలు జరగలేదు, అంతకుముందు గవర్నమెంట్లో తక్కువ జరిగినాయి, పెంచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, రేపు వచ్చే గవర్నమెంట్లో వీళ్ళు ఇంకా పెంచుకుంటూ వెళ్తారు. మేము దానికి మంచి జరిగేది ఏంటి? మా రైట్ అండి అది. మేము డబ్బులు కట్టుకున్నాం, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతున్నాం. ఎందుకు సార్ అంత వ్యతిరేకంగా ఉన్నారు? వ్యతిరేకం దేనికండి? మా రైట్ని ప్రశ్నిస్తారేంటి? మా ఆత్మ గౌరవం అది. మీ ఆత్మగౌరవం ప్రశ్నించాలా ఎవరు కూడా ఇక్కడ? ఇప్పుడు మేము అదేనండి, మేమే చెబుతాం, మా రైట్ అది. మా గవర్నమెంట్ ఇప్పుడు వేరే దేశంలోకి వెళ్ళండి మీరు, ఏమైనా యాక్సిడెంట్లు అయినా ఏమైనా ఇన్సూరెన్స్లు కానీ అన్ని మా రైట్ అది. గవర్నమెంట్ ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. కొన్ని దేశాల్లో అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హాస్పిటల్, అది వాళ్ళ రైట్. అక్కడ వాళ్ళ రైట్ని వీళ్ళేదో హెల్ప్ చేస్తున్నాం అంటే ఎట్లా కుదురుతుంది అది? ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు అంటున్నారు మీ రైట్ అది, మీకు ఇవ్వాల్సింది అది, దానికి మీరు ప్రత్యేకంగా దాన్ని మంచి చేస్తే నాకు ఓటేయండి అని అడగటం అనేది తప్పుగా, అది తప్పు అని అంటున్నారు. అంతే. ఈ రకమైన మంచి, ఈ రకమైన నేను కూడా మాట్లాడతారు, ఈ రకమైన మంచి గత గవర్నమెంట్ లో మీకు జరిగిందా? ఎన్ని మంచి జరిగినా జరిగిందా లేదా జరగలేదా? తెలుగుదేశం పార్టీ నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీరు 1 లక్ష రూపాయలు వేయండి, 5 లక్షలు వేయండి, పోలీస్ స్టేషను లేకపోతే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగితే అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ ఏరా అన్నాడు అనుకోండి, వీడు ఇన్ని సంవత్సరాలు చేసిన మంచి మొత్తం పోయినట్టే. ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న మంచి ఉందే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో గంటలు వెయిట్ చేయటాలు, తిప్పటాలు,
రెవెన్యూ ఆఫీసులో తిప్పటాలు వేధించటాలు, ఇక ఆడవాళ్ళు అయితే ఇక దుర్మార్గం.